అందుచేత ఆడుకోవడానికి ఇతరుల ఇళ్లకు రావడానికి తనకు వీలుండదని నేనే వాళ్ళింటికి ఆడుకోను వెళ్లేదాన్ని. నన్ను చూడగానే ఆమె కామేశ్వరికి ఇంట్లో పని కాగానే ఆడుకుందురు గాని అందాక అరుగు మీద కూర్చో, ఇంట్లోకెళ్లకు అనేది. బడి బట్టలివ్వడానికి ఇంట్లోకెళ్లిన కామేశ్వరితో కోటేశ్వరమ్మ సూత్రపిల్ల బడి బట్టలతో ముట్టుకున్నా ఆడుకున్నా ఇంట్లో బట్టలలో ఉన్నప్పుడు మాత్రం ముట్టుకోకు, ఇంట్లోకి రానియకు, శూద్రులు వస్తే ఇల్లు మైల పడిపోతుంది అని చెప్పేది. కామేశ్వరి కోటేశ్వరమ్మ మన ఇంట్లోకి ఎందుకు రాకూడదని అడిగేది కాదు, అలాగేలే అనేది. ఆమె పురాణం వినటానికి గుడికి వెళ్లేది. ఆమె వెళ్ళగానే ఆడుకోవడం ఆలస్యమవుతుందని అంట్లు తోమడం, వంటిల్లు శుద్ధి చేయడం వగైరా పనులు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఆచారాలు పెద్దవాళ్లకు గాని పిల్లలకెందుకు అనుకునే వాళ్ళం. ఇద్దరం పని చేస్తున్నట్లు బామ్మకు తెలియనిచ్చే వాళ్ళం కాదు. ఒకరోజు నేను కడిగిన గిన్నెలు ఇంట్లో పెట్టి వంటింటి తలుపేస్తున్నాను. కామేశ్వరి పచ్చీసు బల్ల గవ్వలు అరుగు మీద పెడుతోంది. అంతలోనే బామ్మ గుడి నుండి వచ్చేసింది. వంటింటి ముందు నన్ను చూస్తూ నిన్ను ఇంట్లోకి వెళ్ళొద్దన్నానా అంటూ అరిచినట్లుగా అంది. ఏడుపొచ్చింది, భయమేసింది. నోరిప్పక గుడ్లప్ప చేసి నుంచున్నాను. కామేశ్వరి కలగజేసుకొని కుక్క వంటింట్లోకి వెళుతుంటే నాకు భయమేసింది. కోటేశ్వరమ్మ దాన్ని బయటకు కొట్టి తలుపేస్తుంటే నీ వచ్చావంది. బామ్మ తగ్గి అలాగా అని శాంతించింది. అప్పుడు నాకనిపించింది, భూసురుల ఇళ్లలోకి వాళ్ళ కులం వాళ్ళు కాకపోతే వెళ్ళకూడదా? కులం తెలియని కుక్కలు పిల్లులు వెళ్ళొచ్చా? మనుషులెళితే అంటే దోషం, జంతు వెళితే అంటదా? కామేశ్వరి అసత్యాలతో ఆ ఇంట్లో ఆడే ఆట నాకు ఆనందాన్ని ఇస్తుందా? రేపటి నుండి వెళ్ళటం ఆడడం మానేద్దామా అనుకున్నాను. ఆ రోజు కామేశ్వరి ఇంట్లో జరిగిన వ్యవహారం గురించి నా తల్లిదండ్రులకు చెప్పలేకపోయాను. ఈ రోజు ఈ ఇంట్లో జరిగిన విషయం సీతారామయ్యకు చెప్పాలనుకున్నాను. మా అత్తగారి ముందు చెప్పే ధైర్యం చాలక ఆమె లేకుండా చూసి చెప్పాను. సీతారామయ్య అదే మనక అలాగా అంటూ విన్నాడు. దొడ్లోకి వెళ్లి సొరతీగల ఆకులు తెచ్చి పసురు తీసి నా కాలికి రాస్తూ కాలు కాలిందని అత్తగారితో చెప్పడానికి భయపడ్డావా? బ్రోచే వారెవరురా నిను వినా రఘువరా అంటూ ఏడుస్తూ కూర్చున్నావా అని అడిగాడు. అనుభవం ఆలోచనలను రేపుతుంది. బాల్యంలో కలిగిన అనుభవాలు అంటరానితనం అసత్యమని చెప్పింది. అందుచేతనే ధర్మన్నని సాటి మనిషిగా చూశావు, ఇంట్లోకి పిలిచావు. ఎందుకు అంటుకోరాదని బాల్యంలో నీ స్నేహితురాలి బామ్మను అడగనట్లుగానే మా అమ్మను అడగలేకపోయావు. గ్రహింపే కాదు, ప్రశ్నించే ధైర్యం కూడా రావాలి అన్నారు. నేను కులానికి ప్రాతినిధ్యం ఇవ్వలేక సీతారామయ్యగా పిలిపించుకుంటున్నాను. నీవు కులాన్ని ధిక్కరించి నన్ను వివాహమాడావు. అందుచేత కులం పేరుతో మనింట్లో అంటుకోరాదంటే ఆ తప్పు అమ్మది కాదు, మనదే అవుతుంది అన్నాడు. అంటరానితనాన్ని నిర్మూలించడం కూడా సంస్కరణలో భాగమే అన్నాడు. ఇలాంటి సమస్యలు మనింట్లో వచ్చినట్లుగానే ఉద్యమ కార్యకర్తల ఇళ్లలో వచ్చాయనో వస్తాయనో యోచించిన మన పార్టీ మన స్త్రీల కోసం విజయవాడలో రాజకీయ పాఠశాలను నడపాలనుకుంటోంది. భారతదేశంలో ఆచారాలు ఎలా పుట్టాయి, ఎందుకు పుట్టాయి, వాటి వలన సంఘానికి లాభ నష్టాలేమిటి, వాటిని అరికట్టే మార్గాలేమిటి అనేవి ఆ పాఠశాలలో పాఠాలుగా చెబుతారు. మనం ఇంట గెలిచి రచ్చ గెలిచేందుకు ప్రయత్నం చేద్దామన్నాడు. ఆ రోజు నుండి సీతారామయ్య ఇంటి వద్ద తానున్నప్పుడు ధర్మన్నతో కలిసి పని చేయడం, ఇంట్లోకి పిలిచి చనువుగా మాట్లాడడం మొదలు పెట్టాడు. ధర్మన్న జంకితే భుజంపై చెయ్యి వేసి ఏమిటోయ్ ఆలోచిస్తూ నిలబడ్డావు, నాకు పని చేతగాదనా, నాతో చేయించుకోవోయ్ అనేవాడు. పల్లీయుల సాధక బాధకాల గురించి రైతుల పెత్తనాల గురించి ధర్మన్ననడిగి తెలుసుకుంటూ ఉండేవాడు.